మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు కార్తీక మాసం 12వ రోజు ద్వాదశి. కార్తీక మాస ద్వాదశి మహిమలేంటి, ఆ మహిమలకు సంబంధించిన కథను ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఓకేనా మిత్రమా? మరి కార్తీక మహిమ కథను ప్రారంభిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కార్తీక ద్వాదశి మహిమం. ఓ రాజా, భగవంతును గమ్యస్థానమును శిఖరాగ్రము చేరుకోవాలన్నా ఒక్కొక్క మెట్టు ఎలా దాటాలో ఆ భగవంతునికి ప్రియమగు కార్తీక ద్వాదశి గొప్పతనం వివరించాలి అంటే, 1. కార్తీక మాసం వారములలో సోమవారం మహిమ కలది. 2. సోమవారం కన్నా శనివారంతో కూడిన త్రయోదశి 100 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది. 3. త్రయోదశి కన్నా పూర్ణిమ కన్నా శుద్ధ పాడ్యమి 1,00,000 చెట్టు ఫలితం ఇస్తుంది. 4. ఈ శుద్ధపాడ్యమి కన్నా శుద్ధ ఏకాదశి 1,00,00,000 రెట్ల ఫలం ఇస్తుంది. 5. ఈ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి ఉంది చూశావు, వీటినన్నింటికంటే అనంత పుణ్యఫలం లభిస్తుంది. అంటే పై చెప్పిన అన్నిటిలో కంటే కార్తీక ద్వాదశి అతి శ్రేష్టమైనది అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఒకదాని యొక్క ప్రాముఖ్యం చెప్పేటప్పుడు వాని రకాలు పోలిస్తే మేల్రతం స్పష్టం చేయడం అన్నమాట. ఈ కార్తీక మాసంలో అజ్ఞానం చేతనైన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మంగళ వాద్యాలతో, పురాణ కాలక్షేపాలతో, హరినామ సంకీర్తనతో ఈ ఏకాదశి రాత్రంతా నిద్ర మేల్కొని ఉదయం అనగా ద్వాదశి నాడు స్నాన సంధ్యలు గావించి బ్రాహ్మణులతో పారాయణ చేసే వారికి తప్పక విష్ణు సన్నిధానం లభిస్తుంది. ఇప్పుడు ఈ కార్తీక ద్వాదశి యొక్క ఇంకా మరికొన్ని ఫలాలు ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. 1. ద్వాదశి నాడు అన్నదానం చేస్తే ఐశ్వర్యం పాల సముద్రం వలె ఉంటుంది. 2. బ్రాహ్మణునికి అన్నం పెడితే సూర్యగ్రహణ కాలమందు గంగ ఒడ్డున కోటి బ్రాహ్మణులకు విందు చేసిన పుణ్యం వస్తుంది. 3. 1000 గ్రహణాలు, 10,000 ప్రతిపేకాలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ భాగానికి సాటి రావు. 4. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువు యోగనిద్రలో ఉంటాడు కనుక ఆనాడు ఒక బ్రాహ్మణునికైనా సరే భోజనం పెడితే దేహం చాలించినప్పుడు అనగా మరణావస్థలో ఆ జీవికై వైకుంఠం ద్వారా తెరిచి ఉంటుంది. 5. పెరుగు కలిపిన అన్నం దానం చేస్తే సర్వధర్మ ఫలాన్ని మించిన ఫలం పొందుతారు. 6. శుద్ధ ద్వాదశి నాడు పాడి ఆవుకు బంగారు కొమ్ములు, వెండి డెక్కలు పొదిగి లేగదూడలో బ్రాహ్మణునికి దానం ఇచ్చే దాతలకు ఆ ఆవుకు ఎన్నిసార్లు రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు సర్వసౌఖ్యం లభిస్తుంది ఉంటుంది. 7. వస్త్రదానం చేస్తే ఆ దాతలు వైకుంఠ సుఖం అనుభవిస్తారు. 8. కార్తీక ద్వాదశి నాడు పున్నమి నాడు కానీ పాడ్యం నాడు కానీ కంచు పాత్రలో ఆవు నేతిలో దీపం పెడితే ఆ జీవులకు కోటి జన్మలలో చేసిన పాపాలు పోతాయి. 9. ద్వాదశి నాడు మంచి పండ్లు, జంధ్యం, తాంబూలం యథాశక్తిగా దక్షిణతో దానాలు చేస్తే ఈ లోకంలో అన్ని అనుభవించి సుఖాలు అనుభవించి వైకుంఠంలో మహావిష్ణువు సన్నిధానంలో అనంతకాలంగా సుఖంగా ఉంటారు. 10. బంగారు తులసి మొక్క చేయించి దానితో సాలగ్రహం దానం చేస్తే ఆ జీవులు 4 సముద్రాలు నడుమునున్నా సరే భూమిని దానమిచ్చినంత ఫలం పొందుతారు. ఓకే, ఇవి పుణ్యఫలాలు. అప్పుడు ఓ రాజా, ఈ ద్వాదశి ఫలితాలు విన్నావు కదా,
ఇట్టి మహత్తరమైన కార్తీక ద్వాదశి మహిమనాడు తెలిపే ఒక గాథ నీకు చెప్తాను వినమని వశిష్ఠుడు ఇలా అన్నాడు అంటూ ధర్మవీరుని కథను చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మవీరుని కథ. పవిత్రమైన గోదావరి తీరమునందు దురాచారపరుడైన ఒక వైశ్యుడు అనేక రకాల వ్యాపారాలు చేసి ధనం గడించాడు. కానీ ధనం వాని చాలా ముప్పు తిప్పలు పెట్టింది. ధనాసపరుడే కానీ ధర్మ తత్పరుడు కాదు. ఇలాంటి వైశ్యుడు తన గ్రామంలో ఉండే ఒక బ్రాహ్మణులకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి పేరాసచే ఇచ్చాడు. కానీ పాపం ఆ బీద బ్రాహ్మణుడికి ఇచ్చుట కొద్దిగా ఆలస్యమయ్యింది. అంత మాత్రం కూడా ఓర్చుకోలేని ఆ వైశ్యుడు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి కత్తిని చూపి బెదిరించి డబ్బు ఇస్తావా లేక చంపమంటావా అని గట్టిగా మందలించాడు. ఆ బీదబాపడు కాస్త ఓపిక పట్టండి, త్వరలో మీకు అసలు వడ్డీ కలిపి ఇచ్చేస్తాను అని వినయంగా సమాధానం ఇచ్చాడు. కానీ కోపపడిన కోమటి అతని జుట్టు పట్టుకొని లాగి కింద పడదోసి కాలితో తన్ని చివరికి కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఈ విషయం ఆ గ్రామ పాలకులకు తెలిస్తే తనకు ముప్పు వస్తుంది అని భయపడి అచ్చటి నుండి భయపడి పరిగెత్తి తన ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణ హత్యా దోషం ఊరికే పోదు కదా. ఇంతకాలం గడిచిన కొన్నాళ్లకు ఆయన ఆయుసు మూడి ఆ వైశ్యుడు చచ్చాడు. యమదూతలు తమ ప్రభువు ఆజ్ఞానుసారం ఆ జీవి పాపాలనుసారంగా అనేక యమశిక్షలు పెట్టారు. ఆ బాధలకు ఓర్చుకోలేక అయ్యో వర్రో అంటూ పరిగెత్తి ఏడవసాగాడు. ఇది ఇలా ఉంటే ఊరిలో తన కొడుకు ధర్మవీరుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. తన పేరుకు తగ్గట్టే దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. తండ్రి ధర్మపరంగా సంపాదించిన ఆస్తితో బావులు తవ్వించడం, చెరువులకు గండ్లు వేయించడం, ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మవీరుని పుణ్యబలము అంటూ నారదుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. నారాయణ నారాయణ అంటూ హరి శ్రీవత్సలాంచ గోవింద మురారి ముకుంద అంటూ నారాయణ సంకీర్తన చేస్తూ వచ్చిన నారదుణ్ణి సవినయంగా ధర్మవీరుడు ఆహ్వానించి పాదపూజలు చేసి పూర్వజన్మ పుణ్య ఫలితంచే నాకు ఈ జన్మలో మీ దర్శన భాగ్యం కలిగించి మీ రాకతో మా గృహం పావనమైనది అంటూ స్వామి నాచే జరగవలసిన కార్యమేదో తమరు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా కోరాడు. అందుకు ఆ నారదుడు ధర్మవీరా, కార్తీక ద్వాదశి అతి శ్రేష్టమైనది. ఆనాడు చేసిన స్నానం దానం మొదలగు వాని వల్ల అధిక పుణ్యఫలం వస్తుంది. ముఖ్యంగా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రాం పూజ చేసి దానం చేస్తే వారికి తొలి జన్మలో చేసిన పాపం పోతుంది. ఇవన్నీ ఎందువల్ల నీకు చెప్తున్నానంటే పుత్రుడు అంటగా పున్నామ నరకం నుంచి తప్పించుకోవడవాడని అర్థం. అనగా తండ్రి చేసిన తప్పిదములను రక్షించుటకు తనయుడు ఒక్కడే సార్థకుడుగా గలడు. కన నీ తండ్రి ఘోర తపస్సులు చేసి నరకంలో బాధలు అనుభవిస్తున్నాడు. అవి పోవాలి అంటే నీవు సాలగ్రామం దానం చేస్తే పుణ్యాత్ముడై స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు అని చెప్పగా ధర్మవీరుడు ఏలనగా పకపక నవ్వుతూ, ఓ మహాత్మా, గోదానమో భూదానమో చేస్తే మోక్షం వస్తుందని చెప్పక సాలగ్రామం దానం చేస్తే పాపవిముక్తుడని చెప్తున్నారే. సాలగ్రామం అంటే రాతిని దానం చేస్తే మోక్షం వస్తుందా అంటూ మూర్ఖంగా పలికాడు. ఆ మాటలు విన్న నారదుడు ఆ మూర్ఖుణ్ణి దారి మళ్లించడం కష్టం, వీడి కర్మ ఇంతే అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలా కాలం గడువగా కొన్నాళ్ళకు ధర్మవీరునికి కాలజ్ఞ మేరకు చావు వరించింది. తాను నరకలోకంలో మునుపు ఎన్ని పుణ్యపుణ్యములు చేసినప్పటికీ నారదుని మాటలలోని నర్మ గర్భవు సత్యము
వచనములు గుర్తించక తన తండ్రికి పాప విముక్తి చేయవలసిన పనులు చేయనందుకు అనేక శిక్షలు అనుభవిస్తూ భూలోకంలో అనేక జన్మలు కష్ట జన్మాలే ఎత్తాడు. అవి వరుసగా: 1 పులిగా 3 జన్మలు, 2 కోతిగా 3 మార్లు, 3 ఎద్దుగా 7 మార్లు, 4 ఆడదిగా 1 జన్మమెత్తి వైధవ్యం అనుభవించాడు. చివరిలో ఒక యాచకుడికి కూతురుగా పుట్టి చిన్న వయసులో వివాహమయ్యి మంగళధారణ అయిన మరో గంటకే భర్తను పోగొట్టుకున్నాడు. దీనికి కారణం ఏమని ఆ యాచకుడు ఆలోచించాడు. కారణం రుచిచే యాచకుడైన, గుణంలో సజ్జనుడు, ఆత్మజ్ఞానం కలవాడు, దివ్యదృష్టితో ఈ దుస్థితికి కారణం ఆలోచించి దీనికి తగిన కారణాలన్నీ తెలుసుకొని కూతురి పూర్వజన్మ వృత్తాంతాలను తెలుసుకోగలిగాడు. అప్పుడు ఆ యాచకుడు కార్తీక సోమవారం నాడు దాని చేత ఒక విద్వాంసుడైన బ్రాహ్మణుడుకు సాలాగ్రం చేయించాడు. ఆ దాన మహత్యం వల్ల వరుడు బతికాడు. కారణం ఆ రోజు కార్తీక సోమవారం. ఇలా ఆలుమగలు ఆనందంగా కాలం గడిపి మరణావస్థలో స్వర్గావస్థులైనారు. అక్కడ కొన్నాళ్ళు సుఖములు అనుభవించి తిరిగి ఆ అమ్మాయి మానవలోకంలో ఒక బ్రాహ్మణుడిగా పుట్టింది. ధర్మవీరుడు ఇలా ఇన్ని జన్మలు ధరించి చివరికి బ్రాహ్మణ జన్మలో ప్రతి సంవత్సరం సోమవారం నాడు సాలగ్రాం శిలాదానం చేస్తూ అనంతమైన పుణ్యఫలం పొంది తానుగాకే తన తండ్రియే ఉత్తమగతిని పొందుడికై మార్గదర్శకుడయ్యాడు. విన్నావా జనక? సాలగ్రాం దానం వల్ల నరక బాధల నుంచి విముక్తుడై తాను నరక బాధలు అనుభవించేది కఠినాత్ముడగు తండ్రియు జ్ఞానోదయం పొందిన వృత్తాంతం. కాబట్టి సాలగ్రామ దానం వల్ల ఎంత మహిమ వస్తుందో నీకు ఉదాహరణగా ఈ కథను వినిపించాను అని వశిష్ఠుడు ఇంకనూ ఇలా చెప్పసాగాడు. 13వ రోజు అధ్యాయంలోని ఫలాలు ఆ రోజు కథ సంబంధించింది రేపు తెలుసుకుందాము. మరి అందరికీ ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూటకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. కార్తీక మాసంలో ఈ కథను విన్నా చదివినా అన్య ఫలాలు లభిస్తాయి. ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి మీకు మార్గాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అందరికీ స్వస్తి, శుభం భూయాత్.